ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అన్ని కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే. సో మంత్లీ మనకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్స్ వచ్చేసి మనకు మేకేక్ కంపెనీ నుంచి రిలీజ్ అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి మనకు మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆ యొక్క అప్లై లింక్ పైన క్లిక్ చేసి మీకు మన అఫీషియల్ వెబ్సైట్ sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మనకు నోటిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత మీరు అన్ని జాబ్స్ చూడాలనుకుంటే ఇక్కడ సీ ఆల్ జాబ్స్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకు నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ ఏ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ కస్టమర్ సక్సెస్ అసోసియేట్ ఫ్లిప్కార్ట్, అదేవిధంగా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఇక నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కొన్ని పోస్ట్లకి అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్లకి అప్లై అయితే చేసుకోండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏవైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనకు 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఇక 2 నోటిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కస్టమర్ సక్సెస్ అసోసియేట్ ఫ్లిప్కార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి సో ఇక 2 నోటిఫికేషన్స్కు కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి జాబ్ డీటెయిల్స్గా చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మనకి ఇలా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కస్టమర్ సక్సెస్ అసోసియేట్ ఫ్లిప్కార్ట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గేస్ ఇక్కడ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎనీ డిగ్రీ చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు వచ్చేసి 23,000 పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు బై హ్యాండ్ వచ్చేసి 20,000 పర్ మంత్ అయితే మీకు బై హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 23,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇంకే విధంగా మీకు యొక్క బీపీఓ ఆర్ ఎనీ కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే 1 year వరకు సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఇక కంపెనీ కస్టమర్స్కి కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి డిఫరెంట్ ఇష్యూస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫోన్ కాల్స్ ద్వారా మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ సో ఇక కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని మీరు విని అర్థం చేసుకోవాల్సి వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్ కనుక చూసుకుంటే మీరు ఏ షిఫ్ట్లో వర్క్ చేయాలో కనుక చూసుకుంటే వర్కింగ్ అవర్స్ గైస్ ఫీమేల్స్కి వచ్చేసి ఎటువంటి షిఫ్ట్స్ అయితే ఉండవు అనమాట. ఓన్లీ మీరు డే షిఫ్ట్స్లో మాత్రమే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి అయితే 24/7 ఎన్విరాన్మెంట్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఫీమేల్ క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్
యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి ఓన్గా మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వచ్చేసి 6 to 8 GB ర్యామ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. హ్యాండిల్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ టాస్క్ ఎఫిషియెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు విండోస్ 10 ఆర్ హయ్యర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. స్టోరేజ్ కనుక చూసుకుంటే మినిమం 128 GB స్టోరేజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం వచ్చేసి మనకు 100 Mbps స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మనకు మొబైల్ హాట్స్పాట్ అయితే యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కంపల్సరీగా గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి. ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ కనుక ఉంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అని చెప్పేసి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 3 రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ మొత్తం కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారనమాట. కండక్టెడ్ వర్చువల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు ఆన్లైన్లోనే ఇక ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇక హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేస్తారు వాళ్ళకి వర్సెంట్ లాంగ్వేజ్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీకి సంబంధించి ఎవరైతే ఇక లాంగ్వేజ్ అసెస్మెంట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకు అట్లీస్ట్ 30 words per minute అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 80% అక్యూరసీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇక 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గెస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వచ్చేసి మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్, ఎటువంటి పార్ట్ టైం జాబ్ అయితే కాదనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే సో ఇక్కడ చూడండి మనకు అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసేయండి. మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం అయితే ఇచ్చేసేయండి, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్, ప్రిఫర్డ్ లొకేషన్స్. సో మీరు లొకేషన్స్ ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే సో మీ యొక్క లొకేషన్స్ అయితే మెన్షన్ చేసేసేయండి, బెంగళూరు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేయండి, లేదంటే ఐఎంబీఏ రీసెంట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీనింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూడండి డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. జెండర్ వచ్చేసి ఫీమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో డీటెయిల్స్ ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి వాళ్ళు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.